మరలా బ్రతికేను. అనగా యేసుక్రీస్తు తిరిగి లేచుట ద్వారా కలిగిన ఆశీర్వాదం ఏంటిది? ఆయన తిరిగి లేచుట ద్వారా మన కొరకు ఆయన బ్రతికి ఉన్నాడు. ఆయన నీ కొరకు నా కొరకు ఎందుకు ఆయన బ్రతికి ఉన్నాడంటే నిన్ను బ్రతికించేదందుకు. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిన్ను బ్రతికించేదందుకు. ఆశీర్వాదం అంటే ఏ విధంగా వస్తుంది? నిన్ను కూడా బ్రతికించేదందుకు. ఆయన చనిపోయి తిరిగి ఏ విధంగా లేచినాడో దేవుడు నిన్ను కూడా ఆ విధంగా లేపగలిగినట్టుగా చూస్తున్నాం. తర్వాత 4వ విషయాన్ని నేర్చుకుందాం. 4వ విషయం అనగా యేసుక్రీస్తు ఈ ఈస్టర్ అనగా యేసుక్రీస్తు ఎందుకు పునరుద్ధానమైనాడు అనగా ఎందుకు ఈ విధంగా కలిగి ఉంటున్నాడంటే ఆయన మన కొరకు